ఈరోజు బాపట్ల జిల్లా బల్లికురవ మండలం అమ్మడిపూడి విలేజ్లో ఉన్నాం. ఈరోజు ప్రీ ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు పిల్లల పేరెంట్స్ చాలామంది వచ్చారు. వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎంతమంది ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అది బల్లికురవ మండలం, బాపట్ల జిల్లా, అమ్మడిపూడి గ్రామం. మా స్కూల్ పరిధి మాకు ఉన్న దాంట్లో మాకు దగ్గరలో మా స్కూల్ ఈ స్కూల్ అనమాట. ప్రీ ప్రైమరీ స్కూల్ ఇక్కడ 1 to 5th వరకు 3 years బ్యాక్ వరకు రన్ చేశాము. రన్ చేసిన తర్వాత కొన్ని పరిస్థితులు పైనుంచి ఆర్డర్స్ వచ్చి 3rd to 5th వరకు హై స్కూల్కి ప్రమోట్ చేశారు. ఇక్కడ 1-2 క్లాసెసే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మా పిల్లలు అక్కడికి వెళ్ళాలి అంటే మధ్యలో 1 kilometer అటు సైడ్ 1 kilometer ఉంది, ఇటు ఊరికి 1 kilometer, అటువైపు 1 kilometer, ఇటువైపు 1 kilometer మధ్యలో మా స్కూల్ ఉంది. అంటే ఇక్కడ లిమిట్ ఉంటుంది కదా, అంటే ఒక స్కూల్లో పిల్లలు చదవాలంటే ఒక 47 మెంబర్స్ అని 50 మెంబర్స్ అని ఉంటుంది కదా, అది అంటే స్ట్రెంత్ని బట్టి ఇది ఉంటారు. అప్పుడు స్ట్రెంత్ లేకపోతే తీసేస్తారు కదా. 45+ మా స్కూల్లో పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 45+ ఉన్నారు. అయితే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ గారి దగ్గరికి. 1+3 ఇస్తారు. 45 మెంబర్స్ ఉంటే 1+3 కదా. ఫస్ట్ మేము ఎంఈఓ దగ్గరికి వెళ్ళాము, డిప్యూటీ ఎంఈఓ దగ్గరికి వెళ్ళాం, డిఈఓ దగ్గరికి వెళ్ళాం, డిప్యూటీ డిఈఓ వచ్చారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే గారు వచ్చారు మొన్న రీసెంట్గా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్తే చేస్తాము అనేసి అన్నారు. సరే చెయ్యండి అనేసి మేము కూడా చెప్పాము. ఎన్ని రోజుల క్రింద వెళ్ళారు? మేము June 12th స్టార్ట్ చేసాము. మేము ఆల్రెడీ లాస్ట్ 4 months బ్యాక్ అంతే ఏప్రిల్లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే అప్పుడు సరే అమ్మ అదమ్మా ఇదమ్మా అనేసి అన్నారు. మన June 12th స్కూల్ ఓపెన్ చేశారు కదా, అప్పటి నుంచి సాగుతూనే ఉంది ఇది. అంటే మీరు అనింది ఏంటంటే ఇక్కడ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు ఉంటుంది అన్నారు, 5th క్లాస్ వరకు ఉన్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారు? మాకు మా పిల్లలకి దగ్గరలో ఈ స్కూల్ ఉంది. మా స్కూల్లో 3rd, 4th, 5th కూడా జాయిన్ చేయించుకోమనేసి అడ్మిషన్స్ ఇవ్వమని మేము కోరుతున్నాం. ఇప్పుడు అడ్మిషన్స్ కోసం మేము అక్కడికి వెళ్తే టీసీ ఇవ్వమంటున్నారు. అక్కడ టీసీ ఇస్తే కదా మా పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ ఇచ్చుకునేది. మేము అడ్మిషన్ ఇచ్చుకున్నా కానీ మాకు టీచర్స్ కావాలి కదా. టీచర్స్ ఇస్తామంటున్నారు, టీచర్స్ని ఇవ్వలేదు. అడ్మిషన్స్ ఇస్తామమ్మా అన్నారు, అడ్మిషన్స్ ఇవ్వలేదు. టీసీలకి వెళ్తే టీసీలు ఈరోజు లేవు అనేసి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు అన్నారు వీళ్ళకి ఏం కావాలో చూడండి మీరు అనేసి అన్నారు. సరే చూస్తామనేసి ఆయన ముందు తలూపారు. ఆయన పక్కకి వెళ్ళిపోగానే ఇది అవ్వదమ్మా, మీది అవ్వదు, అసలుకి మీరు ఏమైనా చేసుకున్నా కానీ ఇదైతే అవ్వదు అనేసి ఎంఈఓ గారు మాట్లాడారు. ఆ రోజు ఎవరెవరిని కలిసారు మొత్తం టోటల్? ఎంఈఓ గారిని కలిసాము, డిఈఓ గారిని కలిసాము, డిప్యూటీ డిఈఓ అంట స్కూల్కే వచ్చారు వాళ్ళందరూ. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఇవన్నీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన 2 times వెళ్ళినా కానీ లేరంట, అవైలబుల్లో లేరంట. మధ్యలో పిల్లలు వెళ్తుంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు బ్యాగులు వేసుకొని వెళ్ళలేకపోతున్నారు. వీళ్ళ పాపకి షుగర్ ఉంది, తన మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది. వాళ్ళ పాపకు గుండెలో హార్ట్లో స్టోన్ ఉంది, హోల్ ఉంది. మా పాపకి హార్ట్లో హోల్ ఉంది. స్కూల్కి వెళ్ళే ప్రాసెస్లో వారంలో 2-3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది. అంతకుముందు కూడా 3rd class పెద్దమ్మడిపూడి హై స్కూల్కి వేశారు. అప్పుడు కూడా అమ్మాయి చాలాసార్లు కళ్ళు తిరిగి పడిపోతే మేము పనులకు వెళ్తే అక్కడ ఫోన్లు వచ్చినాయి, టీచర్స్ ఫోన్ చేశారు కళ్ళు తిరిగి పడిపోయిందని. సరే స్కూల్ అక్కడ పెట్టినప్పుడు స్కూల్ పోయిద్దని పిల్లల్ని పంపించాం. ఈ సంవత్సరం అన్నా ఇక్కడ పెడతారేమోనని June 12 కాడి నుంచి చాలా వాటికి అందరిని పెద్ద వాళ్ళం కలిసాం, అయినా పని కాలేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 12వ తారీఖు నుంచి June 12 కాడి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు, ఇళ్ళ కాడే ఉంటున్నారు. మా భర్తలు ఎవరు ఇళ్ళ కాడ ఉన్నారు, అందరూ దేశాల మీద పనికి వెళ్తారు. తెలంగాణ వెళ్తారు, మద్రాసు వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, చాలా దేశాలు వెళ్తారు, పనులకి వెళ్తారు. వాళ్ళు నెలకు ఒకసారి వస్తారు. మేము ఇళ్ళ కాడ ఉన్నాం, పనికి వెళ్తాం. ఉదయం 9 గంటలకు వెళ్తే రాత్రి 7ంటికి వస్తాం. ఆలో పిల్లలకి ఏం జరిగిద్దో తెలియదు. అవును, ట్రావెల్స్కి ఇబ్బంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మధ్యలో ఏ ప్రమాదం జరిగిద్దో ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? లాస్ట్ చందలూరు బ్రహ్మయ్య గారి కూతురు యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. చందలూరి హనుమంతరావు గారి మనవరాలకి పోయిన సంవత్సరం ఎగ్జామ్స్కి వెళ్తుంటే బండి తగిలి యాక్సిడెంట్ అయింది. అక్కడ కాలనీలో అంటే స్కూల్కి వెళ్ళే బాటలో దోవలో అయింది. అమ్మాయిని ఆ రోజు స్కూల్ మానిపించి ఇంటికాడ నుంచి చూయించుకొచ్చుకున్నారు. ఇప్పుడు
పర్వాలేదు. మధ్యలో స్ట్రీట్ డాగ్స్ చాలా ఉన్నాయి. కుక్కలు ఉన్నాయి, కుక్కలు కరుస్తున్నాయి. పిల్లలు బ్యాగులు మొయ్యలేక ఈడ్చుకుంటా కూడా వెళ్తున్నారు బ్యాగులు. చాలా దూరం అయింది బాగా. ఈ స్కూల్ కావాలని చాలా అందరిని అడుగుతున్నాం. కానీ మా ముందేమో ఈ పని అదే అయ్యిద్దని చెప్తున్నారు. వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, వీళ్ళ పని చెయ్యను అని చెప్తున్నారు. మేము ఇటు రాగానే 2 రోజులు 3 రోజులు అట్లా వారం 10 రోజులు చూసినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలే వాళ్ళ నుంచి. అది సార్ మా స్కూల్ ఇక్కడ పెట్టమని మేము అడుగుతున్నాం. పిల్లలకి ఇప్పుడు నెల రోజులు బిట్టు సార్. స్కూల్ చదువు లేదు, ఒక పుస్తకాలు లేవు, ఏం లేదు. వాళ్ళని ఎట్ట కావాలంటే అట్ట తిప్పుతున్నారు సార్ వాళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఇంకో మేము వెళ్ళి వాళ్ళని అడుగుతుంటే మీ పని అయిద్ది అని అంటున్నారు. కానీ మేము ఇంటికి వచ్చినా మళ్ళీ తారుమేరు చేస్తున్నారు. మేము అడిగిన మాట సరే అంటున్నారు మళ్ళీ మేము వచ్చినాక చెప్తున్నారు అవ్వదమ్మా మీరు వేస్ట్. అది ఇప్పుడు బడి తెరిచి అన్నాలేం సార్, నెల దాటింది. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దా మా పిల్ల స్కూల్ లేవు, ఏదీ లేదు, ఇళ్ళ కాడే కూర్చొని అంటున్నారు. మరి రేపు భవిష్యత్తులో వాళ్ళు క్లాసుల్లో వెనుకబడిపోతారు. అప్పుడు మేమేం చేయాలా? ఏం చేయాలి? మేమే కూటికి లేని వాళ్ళం. ఉదయం 9ంటికి పోతే సాయంత్రం 6-5ంటికి వచ్చేలేకే. ఇక్కడ అనుకో ఈ స్కూల్ అనుకో, మా ఇంట్లో కాడ ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వత్తా పాత చూస్తుంటారు పిల్లల్ని. అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా ముసలోళ్ళు? వెళ్ళలేరు కదా. అది ఇక్కడ మాకు ఇస్తే మా పిల్లల్ని వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటారు, మేము మా పనులు మేము చేసుకుంటాం. అట్ట కాకుండా అక్కడికి ఇచ్చి పిల్లల్ని పోతున్నారు వస్తున్నారని ఎవరు చూసేవాళ్ళు లేరు మాకు. అంటే ఇప్పుడు ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారండి? మా స్కూల్ మాకు కావాలి, మా పరిధిలో మా స్కూల్ మాకు కావాలి. మా పిల్లలు ఇక్కడే ఉండాలి, మా 3rd, 4th, 5th కూడా ఇక్కడే ఉండాలి. మేము ఇక్కడ ఉంటే మా పిల్లలు మా పిల్లల్ని చూసుకుంటా, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, మేము పనులకి వెళ్ళి వస్తూ ఉంటాము, బాగుంటాయి. ఇంకొకటి మా పిల్లల అడ్మిషన్స్ హై స్కూల్లో ఉన్నాయి. మేము 3rd, 4th, 5thని హై స్కూల్లో పెట్టారు. అడ్మిషన్స్ తీసుకెళ్ళి అక్కడ లేవు. మేము వెళ్తే టీసీ కోసం వెళ్తే మీ అడ్మిషన్లు ఇక్కడ లేవమ్మా, వేరే స్కూల్లో ఉన్నాయి అనేసి అన్నారు. మా పర్మిషన్ లేకుండా హై స్కూల్లో అడ్మిషన్లు మా పిల్లలవి వేరే స్కూల్కి కన్వర్ట్ చేశారు. ఎలా పంపించారు? వేరే స్కూల్ అంటే ఇప్పుడు అక్కడ 5th వరకు హై స్కూల్ ఇది అవుతుంది, మరి అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారంటే? ఇంకొక 500 మీటర్స్ డిస్టెన్స్లో పల్లె స్కూల్ అనేసి ఒకటి ఉంది. మాకు తెలియదు, అడ్మిషన్ పంపించిన విషయం కూడా మాకు తెలియదు. మా పిల్లలని టీసీకి మేము వెళ్తే పల్లె స్కూల్లో ఉందమ్మా మీ టీసీ, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుకొని అక్కడ నుంచి తెచ్చుకొని అడ్మిషన్లు ఇప్పించుకోండి అని మాట్లాడారు. మాకు తెలియదు అసలు అడ్మిషన్ ఎక్కడుందో కూడా. మేము చదివించింది ఎక్కడ? హై స్కూల్లో. మా 3rd, 4th, 5thని పెట్టింది హై స్కూల్లో. అక్కడ నుంచి మేము ఇక్కడికి తెచ్చుకోవాలి కదా. అక్కడ నుంచి పల్లె స్కూల్కి పంపించారంట అడ్మిషన్. టీసీ అక్కడికి పంపించారంట. ఆ టీసీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మీకు ఇక్కడ అడ్మిషన్ ఇస్తామన్నారు. వాళ్ళు టీసీకి వెళ్తే హెచ్ఎం లేరమ్మా, వాళ్ళు లేరమ్మా, వీళ్ళు లేరమ్మా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫైనల్గా మా స్కూల్ మాకు కావాలండి. మా పిల్లలు మా స్కూల్లోనే ఉండాలి. అది ఈ బళ్ళ చదువుకున్న వాళ్ళందరూ 20 మంది ఉద్యోగస్తులు అయ్యారు. 20 మంది ఉన్నారు మా బీసీ కాలనీలో. మా ఏరియా బడికి వెళ్తే మాకు సెంటిమెంట్ అండి. బడి సెంటిమెంట్ అనమాట. మాకు అందరికి జాబులు వచ్చినాయి, ఎక్కడెక్కడో ఎంతో దూరం వెళ్ళారు. ఇప్పుడు పిల్లలు అంటే మేము అమ్మమ్మలు తాతమ్మలు వచ్చి మా పిల్లలు మేము తీసుకొని వెళ్తాం. మేము ఆ పల్లెకి వెళ్ళి తీసుకొస్తామా? మా కాళ్ళు ఓడిపోయినాయి. మా కోళ్ళ మా కొడుకులు ఉంటే కంకరకి వెళ్తారు, కంకరకి వెళ్ళి 6 గంటలకు వస్తారు. ఈలో పరిస్థితి ఏంది? ఇక్కడ ఉందనుకో, ఇది గేట్ వేస్తారు మేము వచ్చిన దాకా, తర్వాత వచ్చా గేట్ తీసి మా పిల్లలు పంపిస్తున్నారు. మధ్యలో పిల్లలు ఆటలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఒక అబ్బాయి నేను స్కూల్కి వెళ్ళకుండా ఉంటున్నారా, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారని మధ్యలో గోళీలు అట్లా అవి ఇవని. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, మా స్కూల్లో పిల్లలు స్కూల్కే వెళ్ళారమ్మా, సాయంత్రానికి బ్యాగ్ తగిలించుకొని వస్తున్నారు అందరితో పాటు. అదే ఇక్కడ ఉంటే మా మేడం ఫోన్ చేసిద్దో ఏదో ఒకటి చేసిద్దో, అక్కడ నుంచి ఫోన్ కాల్స్ రావు, ఏమీ రావు. పిల్లలు స్కూల్కి వెళ్ళారో లేదో కూడా తెలియట్లేదు.